మిథున విషయంలో అస్సలు ఊహించని ట్విస్టే ఒకటి జరిగింది. సత్యమూర్తికి డబ్బులిచ్చి మల్లేష్‌కి కట్టేసి మన ఇంటిని కాపాడుకుందాం ఇది నా బాధ్యత అని మిథున అంటే, "అసలు నీకు నాకు మాకు సంబంధమే లేదసలు. నువ్వు ఈ ఇంట్లో మనిషివి కాదు. నీ దగ్గర మేమెలా డబ్బులు తీసుకుంటాము" అంటే మిథున, "మీరు అవునన్నా కాదన్నా నేను ఈ ఇంటి కోడలిని. దేవ నా మెడలో తాళి కట్టాడు. ఆయన నన్ను భార్యగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇంటితో నాకు బంధం ఉందనైతే చెప్తూ ఉంటే, వాడే నిన్ను భార్యగా చూడటం లేదు. అలాంటప్పుడు మేము నిన్ను కోడలుగా ఒప్పుకొని నీ దగ్గర డబ్బులు ఎలా తీసుకోమంటావు అంటూ సత్యమూర్తి కోప్పడతాడు. ఈ ముందు ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించేసేయండి. తర్వాత మనం మాట్లాడుకుందామని మిథున ఆ మల్లేష్‌కి డబ్బులు కట్టి పంపించేస్తూ ఉంటుంది. కానీ ఆ డబ్బులు తీసుకున్న మల్లేష్ లాస్ట్‌లో ఒక మాట అంటాడనమాట. "ఇదంతా నువ్వే చేయించావు కదా! బయట అనుకున్నదంతా నిజమే సత్యమూర్తి. నీ కొడుకుతో కావాలని డబ్బున్న అమ్మాయి మెడలో తాళి కట్టించావు కదా!" అని మాట్లాడడము, ఆ అవమానాన్ని తట్టుకోలేకపోవడము, దేవాన్ని 4, 5 మాటలు అనడము, ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పడం ఇదంతా జరుగుతుందనమాట. అదంతా కూడా శారదమ్మ ముందు జరుగుతుంది. ఆమెకి కొడుకులంటే పంచ ప్రాణాలు. ఏ ఒక్కరు దూరమైనా కూడా తట్టుకోలేదనమాట. ఇక మిథున దగ్గరకొచ్చి, "అమ్మ నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు రాకముందు మా ఇంట్లో పరిస్థితి వేరేలా ఉండేది. తిన్నా తినకపోయినా నా కొడుకులు నా కళ్ళ ముందున్నారు అన్న ఒక ఇది ఉండేది. ఎప్పటికైనా తండ్రి కొడుకులు కలుసుకుంటారులే అని అనుకున్నాను. వాడు ఏ కారణాల వల్ల రౌడీగా మారాడో తెలీదు. కానీ మనసు మార్చుకొని తను మరలా వాళ్ళ నాన్నకి దగ్గరవుతాడు అనుకుంటున్నాను. కానీ నీ కారణంగా తను ఇప్పుడు నాకు కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. నేను చనిపోయే స్థితికైతే నన్ను తీసుకురావద్దు. నా కొడుకుని నాకు దూరం చేయొద్దని" చేతులు జోడించి దండం పెట్టి మరి మిథునని వేడుకున్నాడు. అంతేకాదు, "బలవంతంగా కట్టిన తాళికి నువ్వు అంత వాల్యూ ఇస్తూ ఉంటే నవమాసాలు మోసి కన్న నా కొడుకు నాకు దూరం అయిపోతే నా గుండె ఎంతగా రగిలిపోతుందో అర్థం చేసుకో. ఇంట్లోంచి వెళ్ళిపో. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. మాకు ప్రశాంతతని ప్రసాదించి వెళ్ళు" అన్నట్టు మాట్లాడుతుంది. మిథున ఏం చెప్పాలనుకున్నా చెప్పలేని స్థితి అనమాట. ఎందుకంటే ఆమె మాటలు అలాంటివి. మిథున చాలా బాధపడుతుంది. అటు ఇంట్లో వాళ్ళని నన్ను రానివ్వరు. నేను ఈ తాళికి విలువిస్తున్నాను. నా భర్త దగ్గరే ఉండాలనుకుంటున్నాను. ఎవరికి వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారే తప్ప ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు. అదేమిటి నీ జీవితం నీ చేతులారా నాశనం చేసుకోవద్దు అంటున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ మిథున అక్కడే కుప్పకూలిపోయి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది దేవ విషయంలో. దేవ మనసు ఒక్కటి మారితే తప్ప మిథున జీవితం బాగుపడదేమో మరి.